గారు నాని గారు లాస్ట్ వీక్ నాని గారు రాజు గారు హలో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల ద్వారా ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన 2 సినిమాలు అలా డిసప్పాయింట్ డబ్బులు కూడా లేవంట. మీరు ఏ ధైర్యంతో 2 స్టేట్స్లోని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఇది సినిమా? నేనా? నాకు ఎప్పుడు అదే ధైర్యం ఉంది కదా. అంటే లాస్ట్ వీక్ రిలీజ్ నాని అన్నట్టు నేను కూడా వచ్చి ఇండస్ట్రీకి 30 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. సో ఏ సినిమాకి ఆ సినిమానే. లాస్ట్ వీక్ ఆడలేదు కదా అంటే ఈ వీక్ అంటే ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదండి. అదేముండదు. సినిమా బాగుంటే, ఇందాక నేను చెప్పాను కదా, సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూస్తారు. మనం మంచి సినిమాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చేసి ఈరోజు థియేటర్కి తీసుకురావాలి. ఇంతకుముందుకి ఇప్పటికి ఛాలెంజ్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తేనే అరే ఫ్రైడే సినిమా వస్తుంది వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు. సో అది ఇంపార్టెంట్. ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమే. స్క్రిప్ట్లు రాయడాలు షూటింగ్లు చేయడాలు కాదు. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఛాలెంజ్ అది. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ ఇచ్చే కాంటెంట్ కనెక్ట్ అవుతూనే వస్తారు. సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూసి నేను అందరికి ఫోన్ చేశాను. అంటే ఆ చూడగానే ఎగ్జైట్మెంట్ అనిపించింది. సో ఇంతకుముందు ఎన్ని థియేటర్లు వేస్తున్నామని కాదు, ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఫుల్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఫుల్ అయ్యి సినిమా బాగుంటే ఆటోమేటిక్ దున్నేస్తుంది. ఓకే, గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా అండి? డిసెంబర్ రిలీజ్. దిల్ రాజు గారు నాని గారు రాజు గారు ఇద్దరు సమాధానం చెప్పండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రిడిక్షన్ సీజన్ నడుస్తుంది. సినిమాలు రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఇది ప్రిడిక్షన్స్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు సినిమాల రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమన్నా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు. మేము అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? వాళ్ళ దాంట్లోకి లాగుతున్నారు. నాని గారు మీరు మేము ఎప్పుడు చూడలే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్కి డెలివరీ చేయడానికి ట్రై